పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్ రోడ్ ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్లో నకిలీ బంగారం తాకట్టు ఫేక్ అకౌంట్ సృష్టించి బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు సుమారు 17 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. సంస్థ ఆడిట్లో ఈ మోసం వెలుగు చుట్టడంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేనేజర్ సుబ్బారావు పరారీలో ఉన్నాడు. ఇటీవల నరసాపురం సెంట్రల్ బ్యాంక్లో రైతులకు తెలియకుండా నకిలీ లీజ్ అగ్రిమెంట్లతో చేసి 4 కోట్ల రూపాయలు బ్యాంక్ మేనేజర్ లోన్ మంజూరు చేశాడు. తాజాగా సమీపంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ లో సంస్థ ఉద్యోగులే మోసానికి పాల్పడడం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. చనిపోతే 2020లో బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చిందో చూడండి. చనిపోయిన వ్యక్తికి లోన్ ఇచ్చారు 2,60,00,000. లక్ష రూపాయలు లోన్ వస్తే మొత్తం కింద నుంచి పైకి మొత్తం స్కాన్ చేస్తారు కానీ లోన్ ఇవ్వట్లేదు. షూట్ పెట్టుకుంది వాడు మా ఫీల్డ్ రాకుండా మా ఆస్తులు ఎవరితో లీజుకి లోన్ తీసుకున్న పర్సెంట్ కట్టడం చెప్పండి. మొన్న చేశారంటే సార్ నా పేరు రాజేష్ అండి. రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ముత్తూట్ మినీలో. అయితే ఇక్కడ నర్సాపురం బ్రాంచ్లో మాకు ఒక బ్రాంచ్ ఉంది, ముత్తూట్ మినీ బ్రాంచ్ ఒకటి ఉంది. అయితే అందులో ఎర్రగుంట్ల శంకర్ సుబ్బారావు అనే బ్రాంచ్ మేనేజరు మా సంస్థలో 11 ఖాతాలకు గాను నకిలీ ఖాతాలు సృష్టించి దానికి గాను ఒక 17 లక్షల వరకు ఆయన ఆ అమౌంట్ని వాడుకున్నాడు. దానికి గాను మనం లోకల్ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వచ్చాము. సో దాని గురించి మాత్రం మేము ఎంక్వైరీ కోసం అలాగే కంప్లైంట్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాము. తెలిసింది మాకు ఫిబ్రవరి ఎండింగ్లో తెలిసింది సార్. దానిపైన మళ్ళీ ఆడిట్ అన్నీ కండక్ట్ చేసి ఎవరికన్నా ఇబ్బంది ఉందా లేదా అని చూస్తున్నాం. సో దాని పరంగా ఓన్లీ బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నారు తప్ప ఎటువంటి కస్టమర్స్ కానీ ఎటువంటిది ఇబ్బంది ఏం లేదు. కస్టమర్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఓన్లీ ఆయన సంస్థలో ఉన్న ఏదైతే నకిలీ ఖాతాలు సృష్టించాడో దానికి సంబంధించి మాత్రమే ఆయన దగ్గర నుంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మాకు కావాల్సింది కూడా అది. మా సంస్థలో ఆయన 2 సంవత్సరాలు పైగా చేస్తున్నాం. ఈ ఫ్రాడ్ రీసెంట్గానే వెలుగులోకి వచ్చింది సార్. ప్రీవియస్గా మాకు ఇప్పుడు కూడా ఆడిట్ కంప్లైంట్లో ఇలాగా ప్యాకెట్ మిస్సింగ్ అయినట్టు కానీ ఇప్పుడు రాలేదు సార్. ఆడిట్లో వెరిఫై చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు సార్ మాకు పై అధికారులకు వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. సో ఇటువంటి లావాదేవీలు జరుగుతున్నాయని వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు. దాని గురించి ఇంకా తెలియలేదు సార్. దాని గురించి ఇంకా వివరాలు తెలియాల్సింది.